ఇప్పటికే మీకు న్యూస్ అంతా తెలిసిపోయి ఉంటుంది. ఏదైతే పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ అయిందో దాదాపు చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. దానిలో కొంతమంది మిలిటరీ వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వెళ్తున్నారు. యాక్చువల్‌గా వాళ్ళు ఆయుధాలతో లేరు. అందరూ ఇళ్ళకి వెళ్తున్నారు. అక్కడున్న దాంట్లో ఉన్న ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మామూలుగా ప్యాసింజర్స్ కూడా కొంత సామాన్య ప్రజలు కూడా ఉండడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే ఈ హైజాక్ అనేది మనం అసలు ఊహించలేదు. దాదాపు ఈ కాలంలో చాలా తక్కువ టైమ్స్‌లో విన్నాం మనమైతే. ఇన్ని కూడా కాదు, నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా ట్రైన్స్ హైజాక్ చేయడం. కానీ ఇది మెయిన్ ఎందుకు చేశారంటే తెలిసిందే కదా! పాకిస్తాన్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ అంటే మన దేశంలో ఉత్తర రాష్ట్రం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటారు కదా! నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా అలా మాట్లాడుకుంటుంటారు కదా! అలా బెలూచిస్తాన్ కూడా ఒక పార్ట్ పాకిస్తాన్‌లో కలిసి ఉంటుంది. అదైతే వాళ్ళ స్వతంత్రం కోసం కావచ్చు, లేకుంటే వాళ్ళ హక్కుల కోసం అయితే పోరాడుతున్నారు. ముఖ్యంగా హక్కుల గురించి పోరాడుతున్నారు. స్వతంత్రం కూడా పోరాడుతున్నారు కానీ ఎక్కువ వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారు. వాళ్ళ హక్కులకు సంబంధించి భంగం కలుగుతుంది. మా హక్కులు సరిగ్గా ఇవ్వట్లేదు, మాకు కావాల్సింది అన్ని సరిగ్గా ఏర్పాటు చేయట్లేదు అయితే పాకిస్తాన్‌పై అయితే తిరుగుబాటు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు కాదు స్టార్ట్ చేసింది. ఎప్పటి నుంచో వాళ్ళకి అదైతే కొనసాగుతూనే ఉంది. అక్కడ బెలూచిస్తాన్ రెబల్యూషన్ ఆర్మీ అని ఉంది ఒకటి. వాళ్ళైతే తిరుగుబాటు అయితే చేస్తూ ఉంటారు రెగ్యులర్‌గా. వాళ్ళు కూడా ఒక వన్ ఆఫ్ ది వీళ్ళు టెర్రరిస్టులు అని చెప్తున్నారు కానీ వాళ్ళ దేశంలో ఉన్న ఆర్మీని అది కూడా ఒకటి. వన్ ఆఫ్ ది పార్ట్ ఆర్మీ. మనకు తెలిసిందే పాకిస్తాన్‌లో ఇప్పుడు ఆర్మీ పరిపాలన జరుగుతుంది కానీ అధ్యక్ష పరిపాలన అంటే ప్రధానమంత్రి పరిపాలన కానీ రాష్ట్రపతి అంటే మామూలుగా రాష్ట్రపతి అధ్యక్ష పరిపాలన కానీ జరగట్లేదు. జస్ట్ ఆర్మీ కంట్రోల్‌లోనే మిగతాదంతా జరిగిపోతూ ఉంది. ఓవరాల్ చూసుకుంటే ఆ దేశం కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది. అలాంటి టైంలో ఇప్పుడైతే పాకిస్తాన్ ఇలా ట్రైన్ హైజాక్ అవ్వడము, దాంట్లో చాలామంది చనిపోవడము, దాదాపు పాకిస్తాన్ ప్రకటించిన దాని ప్రకారం చూస్తేనే దాదాపు నార్మల్ పీపుల్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, దాదాపు 50 మంది దాకా చనిపోవడం చూసాం. దాంట్లో మిలిటెంట్లు కూడా ఒక 30 మంది దాకా చనిపోవడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే అటు పక్కన ఎవరైతే వాళ్ళ టెర్రరిస్టులుగా పిలవబడుతున్నారో వాళ్ళు ఒక 30 మంది చనిపోయారంట. ఓవరాల్ చూసుకుంటే ప్రాణ నష్టం జరిగింది కానీ దాదాపు కాపాడారు. 346 మంది దాకా అయితే కాపాడారంటున్నారు. రిస్క్ ఆపరేషన్లో దాదాపు 300 మంది ఆర్మీని పంపించి ఆ రిస్క్ ఆపరేషన్ చేశారు. వాళ్ళైతే కాపాడడం చూసాం. సరే, మన శత్రు దేశం అయినప్పటికీ ఇలాంటిది ఉగ్రవాద దాడి అనేది ఎప్పుడు చేయకూడదు, తప్పే అది. ఎందుకంటే ఇక్కడ ఒక పాకిస్తాన్ నేర్చుకోవాల్సిన గుణపాఠం అనుకోవాలి. అలా చెప్పాలంటే తన కంట్రీతోనే తన వేలు పొడుచుకున్నట్టు ఉంటుంది కదా, తన కంట్రీని తన వేలుతో పొడుచుకున్నట్టు పడింది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఉగ్రవాదాన్ని ఐఎస్ఐఎస్ కావచ్చు, లేకుంటే చాలామంది అల్ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలను పోషించి మన దేశం మీదకి పంపించారు. తెలిసిందే మనకి చాలాసార్లు బాలాకోట్ కావచ్చు, లేకుంటే 26/11 ఏదైతే ముంబై అటాక్, తాజ్ అటాక్ కావచ్చు, ఇలా చాలా అలానే హైదరాబాద్ లుంబిని పార్క్ అటాక్ కావచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చింది. హైదరాబాద్లో కూడా చూసాం మన దేశవ్యాప్తంగా. అప్పుడు తర్వాత మన దేశం చాలా పటిష్టంగా తయారయ్యి చాలా ఇంటెలిజెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే పసిగట్టేటట్టు నాపుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఆ ఉగ్రవాద సంస్థలు ఉన్న వాళ్ళే ఇప్పుడు పాకిస్తాన్ అయితే అటాక్ చేస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదం వాళ్ళని అటాక్ చేస్తుంది. దీన్ని కర్మ ఫలితం అంటారు. మనం హిందువులు చెప్తారు కదా, కర్మ ఫలితం రిటర్న్ వస్తుంది అనేది. ఇప్పుడైతే వాళ్ళకైతే రిటర్న్ వస్తుంది. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ అటాక్ తోటి. ఎందుకంటే వాళ్ళ హక్కులకైతే పోరాడుతున్నారు. ఈ హైజాక్ అనేది ప్రపంచాన్ని ఒక ఉలిక్కిపడేలాగా చేసింది. అందులో పాకిస్తాన్లో ఎందుకంటే పక్కోళ్ళు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్లో లేకుంటే వేరే వాళ్ళు చేస్తుంటే అనుకోవచ్చు తాలిబాన్ లాంటి వాళ్ళు. కానీ పాకిస్తాన్ దేశంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీనే ఇలా చేసిందంటే మనం దానికి ఏం చేయలేం. బిఎల్ఏ అనే ఒక బెలూచిస్తాన్ రెబల్యూషన్ ఆర్మీ అనేది అటాక్ చేసింది. వాళ్ళు తీవ్రంగా పోరాడుతున్నారు. చూద్దాం మరి. దీనిలో మనమైతే ఇలాంటి జరగకూడదని కోరుకుందాం. రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఇదే కోరుకున్నారు. పీస్ కావాలన్నారు. అలాంటి ట్రంప్ గారు దానికి మద్దతు పలికారు. పీస్లోనే ముందుకు వెళ్తాం తప్ప మేము ఇలా దాడులకి, యుద్ధాలకి మేము ప్రతికూలత కాదనేది చెప్పుకొచ్చారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.